దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకుంటున్న ఆ దేవాతి దేవునికి హృదయపూర్వకంగా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభు వైపు ఎవరెవరు చూస్తారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తున్న ఆ పరలోకపు తండ్రి నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో కూడా మనం అడగక మునుపే మనకు కావలసిన అంత నూతన అభిషేకాన్ని మనందరిపై కుమ్మరించారు. ఆ విశ్వాసంతో ఈరోజంతా జీవించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, నిన్నటి దినాన మనము ప్రార్థించినప్పుడు మన గదిలోనికి వెళ్ళాలి అని నేర్చుకున్నాం. మరి యేసుప్రభు ఇంకొక కార్యం కూడా మనము ప్రార్థించినప్పుడు చేయాలని మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో నేర్పిస్తున్నారు. నీవు ప్రార్థించినప్పుడు మొదటగా నీ గదిలోనికి వెళ్ళి, రెండవది తలుపులను మూసుకొనుము. ప్రియులారా, మరి ఈ తలుపులేంటి? గది అంటే మన దేహమే దేవుని ఆలయం, అంటే మన హృదయము ఒక గది, మన మనస్సు ఒక గది అన్నాం. మరి ఈ దేవుని ఆలయమన్న దేవాలయములో తలుపులు కిటికీలు ఉన్నాయా? అవి ఏంటి అంటే, మన శరీరానికి ఉన్న తలుపులు కిటికీలు పంచేంద్రియాలు. మన కన్నులతో 75% సమాచారాన్ని ఈ శరీరంలోనికి, మనస్సులోనికి మనం ప్రతిరోజు పంపిస్తున్నాం. ప్రతిరోజు మన కన్నులతో ఏమేం చూస్తున్నామో చూడండి. ఒక విషయాన్ని మనం ఎక్కువగా తెలుసుకున్నప్పుడు ఆ విషయం మీద మన దృష్టిని ఎక్కువ పెడతాం. ఎక్కువసేపు వాళ్ళ కళ్ళల్లో చూస్తాం, వాళ్ళని చూస్తాం, వాళ్ళ వేషధారణని చూస్తాం, వాళ్ళు మాట్లాడే విధానాన్ని చూస్తాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చెవులతో వింటున్నాం. కానీ కన్నులు ఎక్కువ సమాచారాన్ని మన హృదయానికి, మనస్సుకు, మెదడుకు తెలియచేస్తాయి. 75% సమాచారం కన్నుల ద్వారా మన లోపలికి ప్రవేశిస్తుందంట. కన్నులు శరీరానికి ఒక కిటికీ. రెండవ కిటికీ మన చెవులు. చెవుల ద్వారా 13% సమాచారాన్ని మన మెదడుకి, శరీరానికి మనం లోపలికి పంపిస్తున్నాం. మిగతా పంచేంద్రియాలు నాలుక, చర్మము, ఇంకా ముక్కు, వీటి ద్వారా మిగతా 12% సమాచారాన్ని లోపలికి పంపిస్తున్నాము. ఇది శరీరానికి ఉన్న పంచేంద్రియాలు. మన మనస్సుకు కూడా పంచేంద్రియాలు ఉన్నాయి. ప్రియులారా, చూడండి, మన భౌతిక కన్నులు మూసుకున్నప్పుడు మన ఆత్మీయ కన్నులు తిరుగుతూ ఉంటాయి. మనం ఇంతకుముందు ఎక్కడ ఏమి చూసామో, ఏమి విన్నామో, మన జ్ఞాపకాలు అన్నవి మన మనసుకున్న పంచేంద్రియాలు. ఎప్పుడో ఏదో జరిగితే కళ్ళు మూసుకుంటే తిరిగి అక్కడికి వెళ్ళిపోగలం. ఆ స్నేహితుల దగ్గరికి, ఆ స్కూల్ మేట్స్ దగ్గరికి, ఆ క్లాస్మేట్స్ దగ్గరికి, మనకు సంతోషం ఇచ్చిన ఆ గడియల్లోనికి, మనకి దుఃఖం ఇచ్చిన ఆ గడియల్లోనికి. చూడండి ప్రియులారా, మన మనస్సుకున్న ఆ జ్ఞాపకాలు, ఆ ఆలోచనలు, ఆ తలంపులు, ఆ గుర్తులు, అవన్నీ మన మనస్సుకున్న పంచేంద్రియాలు. అదేవిధంగా మన ఈ శరీరానికి కూడా ఈ పంచేంద్రియాలతో పాటు ఇంకా కొన్ని కిటికీలను, తలుపులను కూడా మనం మూసేయాలి ప్రార్థన చేయనప్పుడు. అదేంటంటే, చాలా ఆకలిగా ఉందనుకోండి, ప్రార్థన చేయగలమా? చెయ్యలేము. కాబట్టి ఎక్కువ ఆకలిగా ఉన్నప్పుడు మనము ప్రార్థన చేస్తున్నామంటే ఏదో నామకార్థంగా చేస్తాం, కానీ మన మనస్సును ప్రార్థనలో కేంద్రీకరించలేము. కాబట్టి ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రార్థించలేము. తర్వాత శుభ్రంగా లేనప్పుడు, స్నానం చేయకుండా ఉన్నప్పుడు మనం ప్రార్థించలేము. ప్రార్థించడానికి ప్రయత్నిస్తాము, ఇక తప్పదు, దాన్ని ఒక డ్యూటీ లాగా ప్రార్థన చేసి ముగిస్తాం, కానీ నిజంగా సంతృప్తిగా ప్రార్థన చేసిన అనుభూతిని మనం పొందలేము. కాబట్టి ఆకలిగా ఉన్నప్పుడు, నిద్ర వస్తున్నప్పుడు, దాన్ని మళ్ళీ శుభ్రంగా లేనప్పుడు ప్రార్థన చేయడానికి ప్రయత్నించవద్దు. చేసిన దానివల్ల మనకి ఏ ఫలితం కూడా ఉండదు.
ప్రిలారా, ఇంకా తలుపులు మూసుకోవడము, కిటికీలను మూసుకోవడం అంటే మరి కన్నుల ద్వారా 75% సమాచారాన్ని మనం లోపలికి ఇస్తున్నప్పుడు కన్నులు మూసుకొని ఎలా బ్రతకగలము అని మనం అనుకోవచ్చు. 75% సమాచారం ఇచ్చే కన్నులను మూసుకోవడం అంటే కన్నులను మూసుకొని లోకంలో జీవించడం కాదు, కానీ మన కన్నుల చుట్టూ ఒక ప్రహరీ గోడను ఏర్పాటు చేసుకోవాలి. నేను ఈ దృశ్యాలను మాత్రమే చూస్తాను, ఈ దృశ్యాలను నేను చూడను, ఈ స్నేహితులతో ఈ చిత్రాలకి నేను వెళ్ళను, ఈ నీలి చిత్రాలు నేను చూడను, నన్ను చెడు దుష్టత్వానికి నడిపించే వీరితో సంబంధాన్ని నేను కలిగి ఉండను. యోబు తన కన్నులతో నిబంధన నియమము చేసుకున్నాడు, ఒక ప్రహరీ గోడ ఏర్పాటు చేసుకున్నాడు. నా కన్నులతో యువతిని నేను చెడు దృష్టితో, కామ దృష్టితో చూడనని. మన కన్నులకు మనము నియమము పెట్టాలి ప్రియులారా, ఒక ప్రహరీ గోడను ఏర్పాటు చేయాలి. న్యూస్ చూడాలి, వార్తలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని వార్తలు మనం చూసినప్పుడు దానికోసం మనం ప్రార్థన చేయాలి. న్యూస్ చూడడానికని మనం టీవీ ముందు కూర్చుంటాం చూడండి, న్యూస్కి బదులుగా అక్కడ ఏమేమో వస్తాయి మనకు తెలియకుండానే. మన కన్నుల ద్వారా అవన్నీ లోపలికి వెళ్తున్నాయి. మనము ప్రార్థనకి కూర్చున్నప్పుడే అవే పరధ్యానాలుగా, డిస్ట్రాక్షన్స్ లాగా బయటికి వస్తాయి. కాబట్టి వాటిని చూసి వాటిని తగ్గించుకోవడం కంటే చూడకుండా ఉండడమే చాలా మంచిది కదా. ఆ చూడకుండా కన్నులకుండే తలుపులు మూసుకోవడమే మంచిది కదా. మరి చెవులతో మనం మూసుకోలేము, ఎలా చెవులను మనం మూసుకోగలము, తలుపులను ఎలా పెట్టగలము వినికిడిలో? ఇప్పటి వరకు మనకి ఎలాంటి స్నేహితులు ఉన్నారో వాళ్ళని బాధ పెట్టకూడదని మన మిగతా స్నేహితుల మీద వాళ్ళు మనకి చెడ్డగా చెప్తుంటే నేను వినకపోతే వీళ్ళు బాధపడతారేమో అని విన్నామేమో, కానీ అది మన మనసులోనికి పోయి ఈ రెండవ స్నేహితులను మనం చూడగానే ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. కానీ వాళ్ళతో స్నేహంగా ఉంటాం అంటే మనం ఏం చేస్తున్నాం? నటిస్తున్నాం. ఎంతకాలం నటించగలం? ప్రార్థన జీవితానికి నటన ఎంత అడ్డంకుగా ఉంది కదా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనకు స్నేహం ముఖ్యమా, మన దేవునితో సంబంధం ముఖ్యమా, మనమే నిర్ణయించుకోవాలి. మనము ఒక్కసారి వినడము నాకు ఇష్టం లేదులే, నేను అలాంటి వినను అని నెమ్మదిగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకొకసారి మనతో చెప్పడానికి ప్రయత్నించరు. టీవీ ముందు కూర్చొని ఆ చెడ్డవన్నీ కూడా చూడడము, వినడము, దానికంటే ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఆ హెడ్లైన్స్ చూసుకుంటే అంతా మనకి వార్తలు తెలిసిపోతున్నాయి. ఆ టీవీ ముందు కూర్చున్నప్పుడు ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తాం, కానీ న్యూస్ పేపర్తో కొంచెం సమయం మనకు అవసరమైంది చూడడం, పక్కన పెట్టేయడం, ఎంత సమయాన్ని మనం మిగులు చేసుకుంటున్నామో చూడండి. తర్వాత మన ముక్కుతో మనం ముక్కు మూసుకుంటే బ్రతకలేం కాబట్టి మన భావోద్రేకాలను మనము కంట్రోల్లో చేసుకోవాలి, ఆధీనంలో ఉంచుకోవాలి. ఏది పడితే ఎవరన్నా ఒక మాట అంటే తిరిగి అనడం కాదు, నేను రేషనల్ బ్రెయిన్తో ఆలోచించాలి. తర్వాత నాలుక ప్రియులారా, నాలుక చాలా రుచి కోరుకుంటూ ఉంటుంది కదా. ఈ నాలుకకు మనము తలుపులు వేయడం అంటే ఉపవాసం చేయడం. ముఖ్యంగా శరీరానికి ఉపవాసం అంటే మంచిది. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన ఆరోగ్యానికి కూడా మంచిది, మన ప్రార్థన జీవితానికి కూడా మంచిది. దానికంటే ఎక్కువ ఉపవాసం ఏంటంటే మానసికంగా మనం ఉపవాసం చేయాలి. ఈ చెడు స్నేహితులు నాకు వద్దు, ఈ చెడు చిత్రాలు నేను చూడను, నాకు అనారోగ్యాన్ని కలిగించే ఈ ఆహారం నేను తినను, ఈ బల్క్ ఫుడ్ నేను తినను, ఈ హోటల్స్ నుంచి వచ్చే ఫుడ్ నేను తినను. అది ప్రియులారా, మనం ఒక నాలుకతో ఈ చెడు మాటలు నేను మాట్లాడను. నా నోటి నుంచి వచ్చేవి జీవపు మాటలే ఉండాలి. మనం ఒకరోజు చేసుకోవాలి. మనం శరీరానికి, మన కడుపుకి ఉపవాసం ఉన్న రోజు నోటికి కూడా ఉపవాసం ఉండాలి, మాటలకి కూడా ఉపవాసం ఉండాలి. ఈ రోజు నోటిలో నుంచి వచ్చే ఒక్కొక్క మాట కూడా ఇతరులను ఓదార్చేదిగా ఉండాలి, ఇతరులను ప్రేరేపించేదిగా ఉండాలి, ఇతరులకు జీవమునిచ్చేదిగా ఉండాలి, ఇతరుల వాక్యము ద్వారా వాళ్ళని ఉత్సాహపరిచేదిగా ఉండాలి. ఈ మాటలే ఈరోజు నా నోట్లోంచి బయటకు తీసుకొని వస్తాను, దీనికి మించి ఇంకొకటి కూడా నేను బయటికి తీసుకురాను అనే ఉపవాసాన్ని మనం నిర్ణయించుకుంటే ప్రియులారా చూడండి, మరణం, జీవం,
మన నోటిలోనే ఉన్నాయి. మరణాన్ని కలిగించే మాటలు మనం ఉపవాసం ఉన్న రోజు మాట్లాడకుండా తలుపులు మూసేసి కేవలము ఇతరులకు జీవాన్ని, ఇతరులకు మేలు చేసే మాటల్ని మనం మాట్లాడగలిగితే, ఒక్క మాట మాట్లాడితే చాలు ఎంతోమందికి ఓదార్పు, ఎంతోమంది జీవంతో నింపబడతారు. ఒక్క దేవుని వాక్యం సరి అయిన సమయంలో, సరి అయిన పరిస్థితుల్లో వాళ్ళకి మనం చెప్పగలిగితే, మనలో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని విని సరి అయిన సమయంలో ఆ వాక్యాన్ని మనం చెప్పగలిగితే వాళ్ళ జీవితాలే మార్చబడతాయి ప్రియులారా. ఆ మాటలు నీ నోటిలోంచి రాగలవు. మన జీవితంలో, కుటుంబాల్లో ఎన్నో రకాల పరిస్థితులు, ఆ పరిస్థితులను చూసినప్పుడు వాళ్ళు మనల్ని అపనిందలు మోపుతున్నప్పుడు మనకి తిరిగి అనాలనిపిస్తుంది. కానీ మనము మన చెవులకు, మన మాటలకు, నోటికి మనము తలుపులు వేసుకోవడం అంటే వారు మాట్లాడినట్లుగా కాకుండా, యేసు ప్రభుని ఎంతమంది నిందించారు, ఎంతమంది అవమానించారు, ఎంతమంది రాళ్లతో కొట్టాలని చూశారు. అయినప్పటికీ ఎవరిని కూడా గాయపరచకుండా ప్రభు అందరికీ మేలైనదే చేశారు. మేలుకరమైన మాటలే మాట్లాడారు. ప్రభు మాట్లాడిన ప్రతిసారి అందరికీ జీవముతో వాళ్ళు నింపబడ్డారు. నిత్య జీవపు మాటలు కలిగిన వాడవయ్యా నీవు అని తన శిష్యులు సాక్ష్యం చెప్పారు. ప్రియులారా, మనందరికీ అది అసాధ్యమా? మనల్లో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నప్పుడు అది గమనించగలిగితే తప్పకుండా అది సాధ్యం. ఎప్పుడైతే ఈ బయట ప్రపంచానికి ఈ కన్నులు, చెవులు, ముక్కు, నోరు, ఈ స్పర్శ అన్న వాటిని బయట ప్రపంచానికి మూసివేసి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి వాటిని మనం తెరిచినప్పుడు మనకు తెలియకుండానే మన జీవితం మారిపోతుంది. ఈ స్పర్శ దేహం అంతటా కూడా ఈ చర్మం ఉంది, స్పర్శ ఉంది. ప్రతిరోజు ఏదేది స్పర్శించకూడనిది మనం స్పర్శిస్తున్నామేమో. ఈ దేహము దేవుని ఆలయం. ఎక్కడెక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు. దేహము దేవుని ఆలయం అయితే పరిశుద్ధ దేవుడు నివసించి ఈ ఆలయంలో ఎంత పరిశుద్ధంగా దేహాన్ని మనం పెట్టుకోవాలి కదా. అనవసరమైనంతా స్పర్శించకూడదు. దేవుని దృష్టిలో చెడు అంతా మనం స్పర్శించకూడదు. మనల్ని స్పర్శించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని స్పర్శ బయటికి రావాలంటే మన స్పర్శను ఎంత పరిశుద్ధంగా పెట్టుకోవాలో, ఎంత పవిత్రంగా పెట్టుకోవాలో, ఎంత శుభ్రంగా పెట్టుకోవాలో. ప్రియులారా, పునీత పౌలు, పునీత పేతురు తమ యొక్క దేహాన్ని అంత పరిశుద్ధంగా వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టే వారు వేసుకున్న ఆ అంగి వస్త్రాలను తాకినప్పుడు స్వస్థతలు జరిగాయి. చేతి రుమాలలో కూడా ఆ అభిషేకం ఉంది కాబట్టి వాళ్ళు రాలేకపోయినా వాళ్ళ చేతి రుమాలను తీసుకొని వెళ్ళినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిగాయి. ప్రియులారా, దేవుడు వారికి మాత్రమే అది ఇచ్చారా? మనకి ఇవ్వరా? తప్పకుండా ఇస్తారు. మనము ఈరోజు నుంచి ప్రభా, నా శారీరక పంచేంద్రియాలు, నా మనస్సు పంచేంద్రియాలు, నా దేహమే పరిశుద్ధంగా ఉండే నీ దేవాలయం కాబట్టి అయ్యా, ప్రార్థనకి కూర్చున్నప్పుడు నా యొక్క గదిలోనికి నేను వెళ్ళి ఇన్ని రకాల తలుపులను, కిటికీలను నేను మూసివేసి రహస్యంగా నాలో నీవు ఉన్నావయ్యా, నేను చేసే ప్రార్థనను నువ్వు రహస్యంగా గమనిస్తున్నావు అని ఆ స్పర్శతో మనలో ఉన్న దేవునితో ప్రార్థనలో మనము సంభాషించగలిగితే మన రహస్య ప్రార్థన విన్న దేవుడు తగిన బహుమానం తప్పకుండా ఇస్తారు. ప్రియులారా, చూద్దాం. ఈరోజు నుంచి ఇలా ప్రార్థన సిద్ధపడడానికి ప్రయత్నించుదాం. అసాధ్యం కాదు, అసాధ్యం అనుకుంటే అసాధ్యం. కానీ దేవుడు అసాధ్యమైనది ఎందుకు మనకు నేర్పిస్తారు? యేసుప్రభుకు తెలుసు మన జీవితంలో ఏది సాధ్యమో ఏది అసాధ్యమో. ప్రార్థనకి కూర్చోవాలంటే ఇవన్నీ చెయ్యాలని యేసు ప్రభువే స్వయంగా నేర్పించారు కాబట్టి ఇవన్నీ గమనించిన శిష్యులు యేసుప్రభుని అడిగారు, అయ్యా, మీరు ప్రార్థిస్తున్నట్లుగా మాకు కూడా ప్రార్థన నేర్పించండి. యేసుప్రభు పరలోక ప్రార్థన నేర్పించడానికి ముందు మన గదిలోనికి వెళ్ళాలని, ఆ గది యొక్క తలుపులు, కిటికీలు అన్నీ కూడా మూసుకొని అప్పుడు
రహస్యంగా మనలో ఉన్న దేవునితో సంభాషించాలి. అప్పుడు బహుమానం తప్పకుండా మనకు వస్తుందని నేర్పించారు. కాబట్టి ఈ రోజు నుంచి ఇలాంటి ప్రార్థన చేయడానికి ప్రయత్నించుదాం, ఆరంభించుదాం. మనకు బహుమానం తప్పకుండా మన పరలోకపు తండ్రి ఇస్తారు. ఆ విధంగా ప్రార్థించడానికి మనకి కృపను అనుగ్రహించమని అందరం వేడుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మా గదిలోనికి వెళ్ళడం అంటే ఏంటో, ఆ గది యొక్క తలుపులు మూసుకోవడం ఏంటో ఈరోజు మాకు నేర్పించావయ్యా. నీకు స్తోత్రం. మేము ప్రార్థనకు కూర్చున్నప్పుడు ఎన్నో పరధ్యానాలు, మా మనస్సు యొక్క తలుపులు మేము మూసుకోకపోతే మా కన్నుల ద్వారా అప్పటి వరకు ఏమేమి చూసామో ప్రార్థనలు అవన్నీ కూడా గుర్తుకొస్తాయి. చెవులను మేము మూయకపోతే, దానికి సరియైన కంచెను వేయకపోతే, చెవులకు సరియైన క్రమశిక్షణ మేము ఇవ్వకపోతే, ప్రభా ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏమేమి శబ్దాలు, ఏమేమి మాటలు మేము విన్నామో అవే మరలా మాకు గుర్తుకు వచ్చి మా యొక్క ఆ పరధ్యానాల ద్వారా మా యొక్క ప్రార్థన జీవితమే కుదుట పడడం లేదు ప్రభా. ముక్కు ద్వారా నాయన, స్పర్శ ద్వారా, మా నాలుక ద్వారా ఏమేమో మాట్లాడుంటాం, ఏమేమో చేసి ఉంటాం. ప్రార్థనలో మేము వాటన్నిటిని కూడా మూసివేయకపోతే, అయ్యా నీతో మాట్లాడుతున్నాము అనుకుంటున్నాము, కానీ నిజంగా మాట్లాడడం లేదు. కాబట్టి ప్రార్థనలో మేము అడిగిన వాటికి మేము సమాధానం పొందలేకపోతున్నాం. అయ్యా, మా అజ్ఞానాన్ని గమనించి ఈ గొప్ప రహస్యాలను యేసయ్య మీరు మీ శిష్యులకు నేర్పించినట్లుగా మాకు నేర్పించారు. మీకు స్తోత్రం. ఇక నుంచి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఈ పంచేంద్రియాల యొక్క అన్ని రకాల కిటికీలను, తలుపులను తండ్రితో సఖ్యపడి క్షమాపణ పొందుకొని, ప్రభా ప్రార్థనలో కూర్చున్నప్పుడు మేము అడిగిన ప్రతి ప్రార్థనకు యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం కాబట్టి తండ్రి దగ్గర నుంచి జవాబు పొందుతామని ముందుగా మీకు వందనములు తెలియచేస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, మన తండ్రి 24 గంటల్లో ప్రతి క్షణము మనల్ని గమనిస్తూనే ఉన్నారు. తన కన్నులన్నీ కూడా మన మీదనే ఉన్నాయి. కానీ ప్రభు ఆత్మస్వరూపంలో ఉన్నారు కాబట్టి ఈ భౌతిక నేత్రములకు కనిపించరు. ఆయన రహస్య స్థలములో ఉండి మనల్ని చూస్తూనే ఉన్నారు. కాబట్టి మనము కూర్చొని ప్రార్థన చేసినా, మనం పనులు చేస్తూ మన మనస్సుని దేవుని మీద కేంద్రీకరించినా, ఆ రహస్యంగా ఉన్న తండ్రి మనము రహస్యంగా చేసిన ప్రార్థనకి తప్పకుండా జవాబిస్తారు. కాబట్టి వందనాలు తెలియచేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.